హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా ప్రోడక్ట్ ఒకటి ఇంట్రడ్యూస్ చేద్దామని వీడియో చేస్తున్నాము. ఇదేంటంటే బేసిక్గా కంపెనీ వచ్చి హైదరాబాద్ లో ఉంటుంది, ట్రేడ్ గరాజ్ ఎంటర్ప్రైజెస్ అని చెప్పి. ఇదేమో ఆయిల్ జీనీ అని చెప్పి ఒక బ్రాండ్ తో మేము మార్కెట్ లోకి వచ్చాము. ఈ ప్రోడక్ట్ ఏంటంటే బేసిక్ గా ఆయిల్స్ ని మనం శుద్ధి చేసి వాడుకునే కాన్సెప్ట్ మీద మేము తీసుకొచ్చాము దీన్ని. అంటే మనం తినే కుకింగ్ ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ కుకింగ్ ఆయిల్స్ ని మనం శుద్ధి చేసుకుని దాంట్లో కెమికల్స్ లేకుండా తింటే మనకు వచ్చే హెల్త్ బెనిఫిట్స్ గురించి ఒకటి. రెండు, ఈ కమర్షియల్ మోడల్ ఏదైతే ఉందో అది హోటల్స్ పెద్ద కిచెన్స్లో ఎక్కువగా ఆయిల్ వాడే వాళ్ళకి ఈ ఆయిల్ని ఏంటంటే మనం మళ్ళీ రీయూజ్ చేసుకునేటట్టుగా ఒక కొత్త కాన్సెప్ట్. ఇప్పటిదాకా ఇండియాలో మనమే ఇది ఫస్ట్ టైం మనం ఇంట్రడ్యూస్ చేసాం. ప్లస్ మనకి ఈ పర్టికులర్ బిజినెస్లో ఏ హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఫుడ్ కోర్ట్స్ కానీ వీళ్ళకి ప్లస్ ఇళ్లల్లో కావాల్సిన డొమెస్టిక్ మోడల్ ఇదేదైతే ఉందో దానికోసం కానీ ఇవాళ ఒక చిన్న వీడియో చేసి మీ అందరికీ ఈ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని ముందరకు వచ్చాం. బేసిక్గా మనం ఇప్పటిదాకా ఆయిల్స్ గురించి కొంత తెలుసుకుని అప్పుడు మన ప్రోడక్ట్లోకి వెళ్దాం. ఈ ఆయిల్స్ ఏం చేస్తున్నారంటే కొన్ని రోజులుగా కొన్ని ఏళ్లగా ప్రొడక్షన్ అనేది అంటే అగ్రికల్చరల్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోవడంతో మెల్లిగా ఈ ఆయిల్ మ్యానుఫ్యాక్చరర్స్ అందరూ కూడా బ్లెండింగ్ అని మన గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తీసుకుని ఆ బ్లెండింగ్ చేస్తున్నప్పుడు మనకు వచ్చిన ప్రాబ్లమ్స్ మీద బాగా ఆలోచించి ఈ ప్రోడక్ట్ మన అందరికీ పనికొస్తుందన్న ఉద్దేశంతో దీన్ని ఇన్వెంట్ చేయడం జరిగింది. ఇదేంటంటే ప్రొడక్షన్ లో మీరు ఆయిల్ ప్రొడక్షన్ గురించి ఇప్పటిదాకా మీరు తెలుసుకుని ఉండరు ఆరు తెలుసుకోవడానికి అవకాశాలు కూడా తక్కువ మార్కెట్ లో. సో మనకి ఆయిల్ గురించి తెలుసుకోవాలి అంటే ఆయిల్ ని బాగా హైట్ లో ఎప్పుడైతే వాళ్ళు ఆయిల్ సీడ్స్ ని బాగా హీట్ చేస్తారో హీట్ చేసినప్పుడు దాంట్లో ఉండే పోషక విలువలన్నీ పోతాయి. ఆ పోయిన తర్వాత దాన్ని కలర్ మార్చి దాని స్మెల్ మార్చి దాంట్లో ఉండే పోషక ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మైనస్ అయిపోయి ఫైనల్గా మనకు ఆయిల్ అనే మాధ్యం ఒక ఆయిల్ లాంటిది మనకి సప్లై చేస్తున్నారే కానీ ఈ ఆయిల్ అనే దాన్ని మనం ఒరిజినల్గా అంతకుముందు మన పాతకాలంలో ఉండేలాగా ఆయిల్ మటుకు ఉండట్లేదని మీరు అందరూ గమనించి ఉండాలి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 3 కిలోలు పల్లీలు వేస్తే గానీ 1 కిలో లీటరు ఆయిల్ రాదు. అలాంటప్పుడు ఈ ఆయిల్ కంపెనీస్ పర్టికులర్ గా ఈ రిఫైన్డ్ ఆయిల్స్ అని వీళ్ళు ఏదైతే ప్యాకెట్ ఆయిల్స్ చేస్తున్నారు, గానుగ నూనెల గురించి మనం తర్వాత గురించి మాట్లాడుకుందాం. ఈ ప్యాకెట్ ఆయిల్స్ ఏం చేస్తున్నారంటే 1 లీటర్ వచ్చి 150, 160, 170 ఆ రేంజ్ లో అమ్ముతున్నారు. అది అమ్ముతున్నప్పుడు 3 కిలోలు పల్లీలు వేస్తే గానీ రాని ఒక 1 లీటర్ని 120 రూపాయలకి ఎట్లా అమ్ముతున్నారు అనేది మనం అందరం గమనిస్తున్నాం. కానీ మనకి ఇప్పటిదాకా ఒక వెరైటీగా ఆర్ ఫస్ట్ టైం కాన్సెప్ట్గా ఇప్పటిదాకా ఒక ఫిల్టర్ అనేది మనకు దొరకలే. వాటర్ ఫిల్టర్స్ బోల్డ్ అని వచ్చాయి. అది 7,000 నుంచి 3 లక్షల దాకా కూడా ఉన్న ఫిల్టర్స్ ఉన్నాయి. బట్ ఇప్పుడు మనం ఆయిల్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మన ఇళ్లల్లో రాబోయే కాలంలో ఈ ఫిల్టర్స్ అనేవి పక్కాగా మనం పెట్టుకోవాల్సి వచ్చే పొజిషన్ రాబోతోంది. అందుకని మేము ఈ ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఈ ప్రోడక్ట్కి మెయిన్గా ఏంటంటే దీంట్లో ఇసుకలాగా కనిపించే ఒక పౌడర్. ఈ పౌడర్ ఏంటంటే దీనికి కావలసిన మెయిన్ ముడి పదార్థం ఏంటంటే హర్బల్ ఎక్స్ట్రాక్ట్. ఓకే, ఇది చూడడానికి సముద్రపు ఇసుకలా కనిపిస్తుంది మీకు, కానీ ఈ ప్రోడక్ట్ని మనం ఎలా చేస్తున్నాం అంటే దీంట్లో హర్బల్ ఎక్స్ట్రాక్ట్స్ అంటే ప్లాంట్ బేస్డ్ ప్లస్ మినరల్స్ కలిపి దీన్ని ఒక మోతాదులో మనం రెడీ చేసి ఈ ఫిల్టర్స్లో మనం పౌడర్లు వేసి దాని ద్వారా ఎప్పుడైతే ఆయిల్ ఫిల్టర్ అయి బయటకు వస్తుందో అది టోటల్గా కెమికల్ ఫ్రీ అని చెప్పుకోవడానికి మన దగ్గర ఆధారాలు చాలా ఉన్నాయి. పేటెంట్ తీసుకున్నాం. ఆ పేటెంట్ తీసుకునేటప్పుడు కూడా బోల్డని పరీక్షలు మీరు చూసి ఉండాలి. బోల్డని పరీక్షలు చేస్తారు వాళ్ళు. ఆ చేసినప్పుడు ఆ దాంట్లో వచ్చే టెస్ట్ రిపోర్ట్స్, గవర్నమెంట్ ఇచ్చిన మన పేటెంట్ సర్టిఫికెట్ అన్నీ మన దగ్గర
మనం మార్కెట్లోకి వెళ్ళడానికి కావలసిన మినిమం గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్తో సహా అన్ని రెడీ అయిన తర్వాతే మనం మార్కెట్లోకి వచ్చాం. సో దీంట్లో ఇప్పుడు ప్రోడక్ట్ గురించి అని కానీ ఆర్ ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ మీకు కావాలన్నా మేము ప్రస్తుతం ఇది హైదరాబాద్లో ఉండి తెలుగు రాష్ట్రాలకి ఫస్ట్ మనం ఇంట్రడ్యూస్ చేద్దామన్న ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని అందరికీ బెనిఫిట్ అయ్యే ప్రోడక్ట్ని మనం తీసుకొచ్చాం. కాబట్టి మేము ఫస్ట్ టైము ఈ ప్రోడక్ట్ని మార్కెట్లోకి తీసుకొస్తున్నాం. హైదరాబాద్లో చాలామంది హోటల్స్ వాళ్ళు వాడుతున్నారు, ఇళ్లల్లో వాడుతున్నారు. వీళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి అనేది రాబోయే కొన్ని వీడియోల్లో మా ఛానల్లో, మా ఇన్స్టాగ్రామ్ ఛానల్లో ఉంటుంది, ఫేస్బుక్లో ఉన్నాం, అన్ని మాధ్యమాల్లో కూడా మనం అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నాం. మా వెబ్సైట్కి కూడా మీరు వెళ్ళొచ్చు, దాంట్లో కూడా మీకు అన్ని డీటెయిల్స్ దొరుకుతాయి. మేము హైదరాబాద్ బేస్డ్. సో ఇక్కడి నుంచి మన తెలుగు రాష్ట్రాల్లో ఇండివిజువల్గా పాతకాలంలో సూపర్ స్టాకిస్టు, దాని తర్వాత ఇంకొక అరేంజ్మెంట్, దానికి మనం రీటైలర్స్, మార్కెటింగ్ అరేంజ్మెంట్ ఇవన్నీ చేసేటప్పటికి ఫైనల్గా ఒక ఇంటికి ఒక ఫిల్టర్ వెళ్ళేటప్పటికి దాని కాస్ట్ చాలా హైలో వెళ్ళిపోతుందని ఉద్దేశంతో డైరెక్ట్గా మేము ఆన్లైన్ సేల్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్, దాని తర్వాత ఇప్పుడు ఈ పర్టికులర్ లాస్ట్ 2 months నుంచి డిస్ట్రిబ్యూటర్స్ కోసం అని వెతుక్కుంటున్నాం. సో దాంట్లో మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉండి, అది అందరికీ అపోహ ఏమొచ్చిందంటే ఈ బయట నుంచి తీసుకొచ్చిన ఆయిల్స్ మనం ఫిల్టర్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇద్దాము అంటే హోటల్స్ వాళ్ళకి సంబంధించి, అది మా ఉద్దేశం కాదండి. అది వర్కౌట్ కాని పరిస్థితి. ఎందుకంటే ఈ హోటల్ ఇండస్ట్రీలో వెజిటేరియన్ హోటల్, నాన్ వెజిటేరియన్ హోటల్స్ ఇవి రెండు, వీటిని ఆయిల్స్ని సపరేట్ చేసి యూజ్ చేయటం ఇదంతా కొద్ది కష్టంతో కూడుకున్న పని. సో అందుకని మా ఉద్దేశంలో ఏంటంటే మనం డైరెక్ట్గా ఫిల్టర్స్ హోటల్స్ వాళ్ళకి అమ్ముతాం. ఆ హోటల్స్ వాళ్ళకి మనం ఈ పౌడర్ అనేది వాళ్ళకి ఒక మోతాదు, ఒక ఫార్ములా ఉంది, దానికి ఇన్ని కిలోలు వేస్తే ఇన్ని లీటర్లు ఫిల్టర్ అవుతుందని ఒక సిస్టమ్ ఉంది. ఆ టైప్ ఆఫ్ అరేంజ్మెంట్లో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఫిల్టర్లు అమ్ముతాం. ఆ ఫిల్టర్లు అమ్మినప్పుడు ఈ పౌడర్ అమ్మితే ఉండే ఆ బిజినెస్ కోసమనే మేము మార్కెట్లోకి వస్తున్నాం. కాస్త మా ఇన్ఫర్మేషన్స్ ఏమైనా కావాలంటే కింద కనపడుతున్న వెబ్సైట్లో కానీ లేకపోతే డైరెక్ట్గా మాకు కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి కానీ కాల్ చేసినా కానీ మేము ఫర్దర్ డీటెయిల్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. సో మీరందరికీ ఒక బిజినెస్ అవకాశం ఇచ్చేందుకు మాకు కూడా ఒక ఛాన్స్ వస్తుంది. దానికోసం మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.